Myself, I am Harika, CJLN Physiotherapy, GJC Boys Monthly, Course Physiotherapy, second year, Paper 1, Subject Medical and Surgical Conditions. Unit 14, Gynecology. Introduction. In this, we are going to discuss about the following conditions. First one, various stages of labor and clinical management of it. Second one, physiological changes during pregnancy and PT management of it. ఈ గైనకాలజీలో మనం ఈ క్రింద పేర్కొనబడిన అంశాల గురించి తెలుసుకుంటాం. మొదటిది, ప్రసవ సమయంలో జరిగే వివిధ దశల గురించి మరియు వాటి యొక్క చికిత్సా విధానం గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా రెండవది, గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే భౌతిక మార్పుల గురించి మరియు ఫిజియోథెరపీ చికిత్సా విధానం గురించి తెలుసుకుంటాం. Various stages of labor and clinical management. Labor, the process by which the fetus and placenta leave the uterus. Delivery can occur in two ways. First one, vaginally through the birth canal or by a cesarean, surgical delivery. లేబర్ అనగా ప్రసవము. ప్రసవంలో శిశువు మరియు ప్లజెంటా అనగా జరవాయువు లేదా మాయ గర్భాశయం నుండి విడదీయబడుతుంది. ప్రసవం ముఖ్యంగా రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి, వజైనా లేదా జనన నాళం ద్వారా. రెండవది, శస్త్రచికిత్స ద్వారా జరుగుతుంది. ప్లజెంటా. The placenta is an organ that develops in your uterus during pregnancy. This structure provides oxygen and nutrients to your growing baby and removes waste products from your baby's blood. The placenta attaches to the wall of your uterus and your baby's umbilical cord arises from it. ప్లజెంటా అనేది గర్భవతిగా ఉన్నప్పుడు గర్భాశయంలో ఏర్పడే భాగాన్ని ప్లజెంటా అంటారు. ఈ ప్లజెంటా లేదా మాయ అనేది గర్భాశయం లోపల ఉన్న శిశువుకి ఆక్సిజన్ని మరియు పోషక పదార్థాలను సరఫరా చేస్తుంది. అదేవిధంగా అక్కడ విడుదలైన వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లజెంటా లేదా మాయ అనేది గర్భాశయ గోడలకి అతుక్కొని ఉండి శిశువు యొక్క బొడ్డుతాడికి కలపబడి ఉంటుంది. Signs of labor. Cervix is dilated more than 2 centimeters. Contractions are strong, regular, and frequent. During early cervix dilatation, mucus substance is discharged. Natural rupture of amniotic membranes. సర్విక్స్ 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వ్యాకోచిస్తుంది. అదేవిధంగా గర్భాశయం యొక్క సంకోచాలు క్రమంగా మరియు బలంగా ఉంటాయి మరియు సర్విక్స్ వ్యాకోచించేటప్పుడు శ్లేష్మ పదార్థాలు విడుదలవుతాయి. అదేవిధంగా ప్రతి గర్భాశయ సంకోచాల వలన అమ్నియాటిక్ పొరలు అనేవి పగిలి ఉమ్మనీరు రావడం జరుగుతుంది. పైన పేర్కొనబడిన లక్షణాలను ప్రసవ సమయంలో ఏర్పడే లక్షణాలుగా చెప్పుకోవచ్చును. Various stages of labor. There are 3 stages of labor. First stage. First stage starts from the onset of the true labor pain and ends with full dilatation of cervix. It is, in other words, the cervical stages of labor. Its average duration is 12 hours in primigravida and 7 hours in multigravida. Contractions increases variably until cervix is fully dilated. Each contraction produces tightening in the abdomen. Pain also felt in the lumbar
pubic and thighs. ఫస్ట్ స్టేజ్ లేదా మొదటి దశలో గర్భాంతంలో శిశువు తల పెల్విక్ క్యావిటీలో ఇమిడి ఉంటుంది. ఈ దశలో అబ్డామినల్ మజిల్ సంకోచించడం మొదలవుతుంది. ప్రసవ వేదన మొదట మందకోడిగా ఉండి 2 గంటలలో క్రమంగా అధికమవుతుంది. అదేవిధంగా అబ్డామినల్ మజిల్ సంకోచం వలన అమ్నియాటిక్ బ్యాగ్ ఉమ్మనీటి సంచి అనే పై పీడనం పెరుగుతుంది. ఈ భాగానికి పైన ఆధారం లేనందువలన అది చీలిపోయి దాని నుండి ద్రవం బయటకు వస్తుంది. దీనితో ప్రసవం యొక్క మొదటి దశ పూర్తి అవుతుంది. సెకండ్ స్టేజ్. It starts from full dilatation of the cervix and ends with the expulsion of fetus from the birth canal. Average duration is 2 hours in primigravida and 1 hour in multipara. Pushing and stringing if diaphragm and abdominal muscle and uterus to expel the birth through the curved birth canal. Expulsion effort deliveries anterior shoulder first from under pubic and the posterior shoulders, trunk and legs. The baby is born. రెండవ దశలో యుట్రస్ క్యావిటీ పెద్దదై వజైనా బర్త్ కెనాల్ నుంచి విస్తరించినప్పుడు శిశువు తల క్రిందికి దిగడం ప్రారంభిస్తుంది. క్రిందికి దిగేటప్పుడు వజైనా పైన బర్త్ కెనాల్ పైన పీడనం పెరుగుతుంది. తొలి కాన్పు స్త్రీలకు సుమారు 2 గంటలు పడుతుంది. బిడ్డలు కన్నవారికి అంటే మల్టీపెరా అంటే బిడ్డలు కన్నవారికి సుమారు 1 గంట పడుతుంది. ఈ దశలో గర్భాశయ సంకోచములు అంటే యుట్రస్ కాంట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. గర్భాశయ కండరంలో అబ్డామినల్ మజిల్స్ సంకోచంలో తోడ్పడడం వలన శిశువు బర్త్ కెనాల్ నుండి బయటకు వస్తుంది. దీంతో ప్రసవంలోని రెండవ దశ పూర్తి అవుతుంది. Clinical management of labor. First one, episiotomy. A small incision in the perineum will make a much larger space for baby to deliver. Second, forceps contraction. The blade of forceps for the sides of the baby's head and gentle smooth movements are used with uterine contraction to lift the baby out. Cesarean section. A transverse incision is made through the skin and the muscles of the lower abdomen known as bikini incision so that the baby and the placenta may be removed. Clinical management for pain during labor. Analgesics. Pethidine is a muscle relevant. Epidural analgesics. Anesthetic agent introduced into dural space. PT management during labor. Application of TENS in the lower abdominal region helps in controlling the pain. Episiotomy అనగా శిశువు ప్రసవం కోసం పెరీనియం వద్ద చిన్న ఇన్సిషన్ లేదా కోత చేయడాన్ని ఎపియోస్టమీ అంటారు. అదేవిధంగా ఫోర్సెప్స్ ఎంట్రాక్షన్ అనగా ఫోర్సెప్స్ అనే పరికరాన్ని ఉపయోగించి శిశువు తలను ఇరువైపులా పట్టుకొని శిశువును బయటకు తీస్తారు. నెక్స్ట్, సిజరైన్ సెక్షన్. సిజరైన్ సెక్షన్లో ఉదర కింది భాగంలో ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ అనగా అడ్డుకోత చేయడం ద్వారా శిశువును మరియు మాయను బయటకు తీస్తారు. దీనినే సిజరైన్ సెక్షన్ లేదా సి సెక్షన్ అంటారు.
క్లినికల్ మేనేజ్మెంట్. నొప్పి తగ్గించడానికి అనాల్జెసిక్స్ పెథడైన్ను ఉపయోగిస్తారు. ఎపిడ్యూరల్ అనాల్జెసియా అనగా డ్యూరల్ స్పేస్లో అనగా డ్యూరామ్యాటర్ మరియు పియా మ్యాటర్కి మధ్య గల ప్రదేశంలో అనస్థెటిక్ ఏజెంట్స్ అనగా మత్తు పదార్థం ఇవ్వడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చును. ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో నొప్పిని తగ్గించడానికి టెన్స్ని ఉపయోగిస్తారు. ఈ టెన్స్ గురించి మనం ఎలక్ట్రోథెరపీలో తెలుసుకుంటాము. ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. గర్భధారణ సమయంలో శరీరంలో భౌతికంగా జరిగే మార్పుల గురించి తెలుసుకుంటాము. ఇంట్రడక్షన్. Pregnancy is one of the most important period in the life of a woman, a family and society. Pregnancy is one of the most important period in the life of a woman, a family and society. Therefore, great attention is given to antenatal care by the healthcare system of most countries. ఆడవారిలో, కుటుంబంలో, అదేవిధంగా సొసైటీలో ప్రెగ్నెన్సీ అనేది చాలా ముఖ్య పాత్రగా ఉంటుంది. ప్రసూతి సంరక్షణకు వివిధ దేశాలలో గొప్ప శ్రద్ధ ఇవ్వబడుతుంది. ఫిజియలాజికల్ చేంజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఆర్గాన్ సిస్టమ్. రిప్రొడక్టివ్ సిస్టమ్. The uterus increases from a pre-pregnant size of 5 baby 10 cm to 25 by 36 cm. Next, in urinary system, the kidneys increases in length by 1 cm. గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో జరిగే భౌతిక మార్పులు, ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో గర్భాశయం యొక్క సైజు 5 లేదా 10 సెంటీమీటర్ల నుండి 25 లేదా 36 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. నెక్స్ట్, మూత్ర విసర్జక వ్యవస్థలో మూత్రపిండాల యొక్క పొడవు 1 సెంటీమీటర్ వరకు పెరుగుతుంది. పల్మనరీ సిస్టమ్. దెర్ ఈస్ అప్పర్ రెస్పిరేటరీ హైపర్సెక్రీషన్. ద సబ్కోస్టల్ యాంగిల్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజెస్. రిబ్స్ ఫ్లేర్ అప్ అండ్ అవుట్. Chest circumference is increases by 5 to 7 centimeters. The work of breathing increases because of hyperventilation. పల్మనరీ సిస్టంలో ఊపిరితిత్తుల్లోని పై భాగాలలో శ్లేష్మ పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి చేయబడతాయి. అదేవిధంగా సబ్ కోస్టల్ యాంగిల్ అనేది పెరుగుతుంది మరియు పక్కటెముకలు పైకి మరియు బయటకి వస్తాయి. ఛాతీ యొక్క చుట్టుకొలత 5 నుండి 7 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. అదేవిధంగా శ్వాస ఎక్కువగా తీసుకోవడం వలన శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. కార్డియోవాస్కులర్ సిస్టమ్. Blood volume progressively increases 35 to 50% throughout pregnancy. Plasma increases greater than red blood cell increases. Venous pressure in the lower extremities increases. Cardiac output increases 30 to 60% in pregnancy. Blood pressure decreases early in the first trimester. Gradually flow mid-pregnancy to reach the pre-pregnant level, approximately 6 weeks post-delivery. గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థలో జరిగే మార్పులు. గర్భవతిగా ఉన్నప్పుడు రక్త పరిమాణం 35 నుండి 50% వరకు పెరుగుతుంది. అదేవిధంగా ఎర్ర రక్త కణాల కంటే ప్లాస్మా యొక్క శాతం పెరుగుతుంది. సిరల ఒత్తిడి కాళ్లలో పెరుగుతుంది. గర్భధారణ సమయంలో కార్డియాక్ అవుట్పుట్ 30 నుండి 60% పెరుగుతుంది. కార్డియాక్ అవుట్పుట్ అనగా ఒక హృదయ స్పందనలో గుండె పంపు చేసే రక్తాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటారు.
మొదటి 3 నెలల్లో రక్తపీడనం తగ్గుతుంది. మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. Abdominal muscles are stretched. Systemic decrease in ligamentous tensile strength. Increase in mobility of structures supported by ligamentous. Next, joint hypermobility. And pelvic floor may be stretched. Thermoregulatory system. During pregnancy, basal metabolic rate and heat production increases. కండర మరియు అస్థిపంజర వ్యవస్థలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం. ఉదర భాగంలో ఉన్న కండరాలు సాగదీయబడతాయి. లిగమెంట్స్ అనగా స్నాయువుల యొక్క తన్యతా బలం తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వలన చలనశక్తి అనేది పెరుగుతుంది. కీళ్ళ యొక్క కదలికల శాతం పెరుగుతుంది. అదేవిధంగా పెల్విక్ ఫ్లోర్ సాగదీయబడుతుంది. నెక్స్ట్, థర్మోరెగ్యులేటరీ సిస్టమ్. ఈ థర్మోరెగ్యులేటరీ సిస్టంలో గర్భవతిగా ఉన్నప్పుడు జీవక్రియ మరియు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫిజియోథెరపీ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్పార్టం పీరియడ్ aims to promote improved posture before and after pregnancy, to increase awareness of correct body mechanics, prepare the upper extremities for satisfying demands for infant care, prepare the lower extremities for the demands of increased weight bearing, improve the control of pelvic floor muscles, to correct diastasis recti if present, to maintain cardiovascular endurance, and educate the patient about changes in pregnancy. To promote improved posture before and after pregnancy. Posture means the carriage of the body as a whole, the attitude of the body, or the position of the limbs, means arms or legs. మనం నిలబడి ఉన్న పొజిషన్ని పోస్చర్ అంటారు. టు ఇంక్రీజ్ అవేర్నెస్ ఆఫ్ కరెక్ట్ బాడీ మెకానిక్స్. బాడీ మెకానిక్స్ ఇన్వాల్వ్స్ ద కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ ఆఫ్ మజిల్స్, బోన్స్ అండ్ నర్వస్ సిస్టమ్ టు మెయింటైన్ బ్యాలెన్స్, పోస్చర్ అండ్ అలైన్మెంట్ డ్యూరింగ్ మూవింగ్, ట్రాన్స్ఫరింగ్ అండ్ పొజిషనింగ్ ఆఫ్ పేషెంట్స్. బాడీ మెకానిక్స్ అనగా శరీరంలో ఉన్న కండరాలు, ఎముకలు మరియు నాడులు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి సమన్వయంగా శరీరం యొక్క బ్యాలెన్స్ అంటే సంతులనము, పొజిషన్ని, అదేవిధంగా మనం కదిలేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ లేదా సమన్వయం ఎలా చేసుకోవాలో నేర్పించడం. ప్రిపేర్ ద upper extremities for satisfying demands of infant care. శిశువును పట్టుకోవడానికి కావలసిన బలాన్ని చేతులకి చేకూర్చే విధంగా చేయడం. Prepare the lower extremities for the demands of increased weight bearing. అదేవిధంగా శరీరం యొక్క బరువును చాలా వరకు మన 2 కాళ్ళ మీద పడుతుంది, కావున కాళ్ళ యొక్క బలాన్ని కూడా పెంపొందించాలి. ఇంప్రూవ్ ద కంట్రోల్ ఆఫ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. పెల్విక్ ఫ్లోర్ కండరాల యొక్క కంట్రోల్ని నియంత్రణను పెంపొందించాలి. టు కరెక్ట్ డయాస్టాసిస్ రెక్టై ఇఫ్ ప్రెజెంట్. డయాస్టాసిస్ రెక్టై ఈజ్ కామన్ ఇన్ ఉమెన్. Diastasis recti means a condition in which the large abdominal muscles separate. Diastasis recti is common in women who are over 35, deliver a high birth weight baby or have a multiple pregnancy. It is usually most noticeable right after delivery. It also occurs in middle-aged and other men with abdominal obesity.
డయాస్టాసిస్ రెక్టే అనే కండిషన్లో పొడవుగా మరియు పెద్దగా ఉన్న అబ్డామినల్ కండరాలు విడదీయబడతాయి. అదేవిధంగా డయాస్టాసిస్ రెక్టే అనేది 35 సంవత్సరాలు పైనబడిన ఆడవారిలో కనిపిస్తుంది. అదేవిధంగా శిశువు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మరియు ఎక్కువగా ప్రసవాలు జరిగినప్పుడు కూడా జరుగుతుంది. డయాస్టాసిస్ రెక్టే అనేది ముఖ్యంగా మనకు ప్రసవం జరిగిన తర్వాత కనిపిస్తుంది. కానీ అదేవిధంగా వయసు పైబడిన మగవారిలో కూడా అబ్డామినల్ ఒబేసిటీ అనగా పొట్ట భాగంలో బరువు పెరిగినప్పుడు డయాస్టాసిస్ రెక్టే వస్తుంది. ఎడ్యుకేట్ ద పేషెంట్ అబౌట్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అప్పుడు మరియు తర్వాత పోషణని సరిచేయడం, అదేవిధంగా శిశువునికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకునే విధంగా తల్లి చేతులను తయారు చేయడం, లెగ్స్ని కూడా పెరిగిన బరువును తట్టుకునే విధంగా తయారు చేయాలి. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో కలిగే మార్పుల గురించి తల్లికి తెలియజేయడం. ప్లాన్స్. Posture evaluation is done and specific exercises are taught to stretch, train and strengthen the postural muscles. Teach the patient how to change the positions from sitting, standing, lifting and lying. PNF exercises will improve the proprioception. Use of elastic stockings for lower limbs and stretching exercise to reduce cramps of lower limb muscles. Various resistant exercises for specific muscles to improve the muscle strength. Teach appropriate exercises to prevent or correct diastasis recti. Next, teach the patient about aerobic exercises and progress under satisfying measures. Postural evaluation means postural evaluation or analysis consists of evaluating a patient's posture through a series of appropriate tests and measurements. Postural assessment. Your head should be above your shoulder and the top of your shoulder should be over the hips. In an ideal posture, the line of gravity should pass through the specific points of the body. This can simply be observed or evaluated using a plumb line to assess the midline of the body. Postural evaluation జరిగేటప్పుడు ప్రత్యేకమైన టెస్ట్లు అంటే పరీక్షలు లేదా మెజర్మెంట్స్ చేస్తారు. అదేవిధంగా పోస్టరల్ అసెస్మెంట్లో చేసేటప్పుడు తల ముందు వైపుకు రెండు భుజాలు హిప్స్కి ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఐడియల్ పోస్చర్లో లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది శరీర మధ్య భాగం నుంచి వెళ్తుంది. నెక్స్ట్ PNF. PNF means proprioception neuromuscular facilitation. Proprioceptive neuromuscular facilitation. It is a stretching technique utilized to increase the range of motion and flexibility. PNF increases range of motion by increasing the length of the muscle and increasing the neuromuscular efficiency. Proprioception అనేది స్ట్రెచింగ్ టెక్నిక్. ఇందులో కండరాలు సాగదీయబడతాయి. అదేవిధంగా proprioception అంటే proprioception or awareness of the position and movements of the body. Example, proprioception enable a person to close their eyes and touch their nose with their index finger. Proprioception అంటే ఏంటి? పొజిషన్ని మరియు కదలికలను శరీరం కళ్ళు మూసుకున్న తర్వాత కూడా గుర్తుపట్టడాన్ని ప్రోప్రియోసెప్షన్ అంటారు. కీళ్ళ యొక్క కదలికలు కానీ శరీరం యొక్క కదలికలు మనం కళ్ళు మూసుకున్న తర్వాత కూడా తెలుసుకోవడాన్ని ప్రోప్రియోసెప్షన్ అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తిని కళ్ళు మూసుకున్న తర్వాత తన యొక్క ముక్కుని తాకడాన్ని మనము ప్రోప్రియోసెప్షన్గా
చెప్పుకుంటాము. అది స్ట్రెచింగ్. Stretching is a form of physical exercise in which a specific muscle or tendon or muscle group is deliberately flexed or stretched in order to improve the muscle felt elasticity and achieve comfortably muscle tone. The result is feeling of increased muscle control, flexibility and range of motion. పోస్చర్ని అసెస్ చేసి కావలసిన ఎక్సర్సైజ్లు నేర్పించి పోస్చరల్ మజిల్స్ని బలపడేలా చూడాలి. అలాగే అవి స్ట్రెచ్ అయ్యేలా చూడాలి. స్ట్రెచింగ్ అంటే కండరాలు సాగదీసే టెక్నిక్ని స్ట్రెచింగ్ అంటారు. నెక్స్ట్, పేషెంట్కి తను ఒక స్థితి నుండి ఇంకో స్థితికి ఎలా మారాలో నేర్పించాలి. అనగా పడుకోవడం నుండి కూర్చోవడం లేదా కూర్చోవడం నుండి నించోవడం, అదేవిధంగా బరువులు ఎత్తడం నేర్పించాలి. PNF ఎక్సర్సైజెస్ నేర్పించి ప్రోప్రియోసెప్షన్ని పెంచాలి. ప్రోప్రియోసెప్షన్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు అవేర్నెస్ ఆఫ్ ద పొజిషన్ అండ్ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్, కాళ్ళకి ఎలాస్టిక్ స్టాకింగ్స్ వేయించి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు చేయించి క్రాంప్స్ అంటే మజిల్ పట్టివేయడం, కండరాలు పట్టివేయడాన్ని ఏమంటారు? క్రాంప్స్ అంటారు. క్రాంప్స్ని తగ్గించాలి. నెక్స్ట్, ప్రత్యేకమైన కండరాలకు అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కి రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ ద్వారా వాటి యొక్క బలాన్ని పెంచాలి. అదేవిధంగా డయాస్టాసిస్ రెక్టై ఉంటే ప్రత్యేకమైన ఎక్సర్సైజెస్ చేయించి సరిచేయాలి. అబ్డామినల్ ఎక్సర్సైజెస్ నేర్పించాలి. అదేవిధంగా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ నేర్పించి చిన్నగా ముందుకు సాగాలి. Motivate the mother to join the childbirth education classes. Teach various relaxation exercises to promote local and general relaxation. Explain the patient about various changes that are physiological and anatomical and teach good exercises to encounter them. Postnatal exercises, maintaining classes are conducted. బిడ్డ పుట్టడం గురించి తెలియజేసే క్లాసెస్కి వెళ్ళడానికి ప్రేరణ ఇవ్వాలి. అదేవిధంగా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ నేర్పించి పేషెంట్తో అభ్యసన చేయించాలి. లోకల్ రిలాక్సేషన్ మరియు జనరల్ రిలాక్సేషన్ రెండూ అభ్యసన చేయించాలి. ప్రెగ్నెన్సీలో కలిగే ఫిజియోలాజికల్ మరియు అనాటమికల్ మార్పులను తెలియజేసి, ఫిజియోలాజికల్ అంటే భౌతికంగా, అనాటమికల్ అంటే శరీరం లోపలలోని అవయవాలలోని మార్పుల గురించి తెలియజేసి వాటిని సరిచేసుకునే ఎక్సర్సైజెస్లను నేర్పించాలి. పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత చేసే ఎక్సర్సైజెస్ గురించి నేర్పించాలి. క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఈజ్ లేబర్? ప్రసవం అనగానేమి? సెకండ్ వన్, రైట్ ద స్టేజెస్ ఆఫ్ లేబర్. ప్రసవంలోని దశలు, వివిధ దశల గురించి రాయండి. థర్డ్ వన్, రైట్ ద క్లినికల్ మేనేజ్మెంట్ ఆఫ్ లేబర్. ప్రసవ సమయంలో జరిగే చికిత్సా విధానం గురించి రాయండి. ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఫిజియోలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్. గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే భౌతిక మార్పుల గురించి, అదేవిధంగా వాటి యొక్క ఫిజియోథెరపీ చికిత్సా విధానం గురించి వివరంగా వివరించండి.